అందరికీ నమస్తే. నా పేరు దయాల మహబూబ్. మంత్రాలయం కాన్స్టిట్యున్సీ డివిజన్ ప్రెసిడెంట్‌ని వైఎస్ఆర్ఎస్యు. మళ్ళీ ఈరోజు మనం ప్రధానంగా చూసుకుంటే, మన స్టేట్ కమిటీ పిలుపు మేరకు హాస్టల్‌లో విజిట్‌కొచ్చాము. ఇక్కడ పెద్దగడపూరు బీసీ హాస్టల్‌లో మనం చూసుకుంటే ప్రతిదీ అడుగడుగునా సమస్యగానే ఉంది. అది వాటర్ సమస్య అయితేనేమి, కాస్మెటిక్ సమస్య అయితేనేమి, బాత్రూమ్‌ల సమస్య అయితేనేమి, ఫుడ్ సమస్య అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడక. ఇక్కడే ఇప్పుడు మనం చాలా సేపు పిల్లలతో ఇంటరాక్ట్ అయినాం. పిల్లల సమస్యలు తెలుసుకున్నాం. ఈ పిల్లలకి సరైన మెను ప్రకారంగా భోజనం పెట్టట్లేదు. వంట ఏజెన్సీ వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే, వంట ఏజెన్సీలో ఒక్కరే పని చేస్తా ఉన్నారు. ఇంకొకరు గత 15 రోజుల నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఒక్కరే చేయడానికి ఇబ్బందిగా ఉందని కూడా వాళ్ళ వర్షన్ కూడా వాళ్ళు చెప్పారు. మళ్ళా దీన్ని హాస్టల్ వార్డెన్ గారు కూడా పరిగణలోకి తీసుకొని ఆయన ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేయాలని మేము కోరుతా ఉన్నాం. మళ్ళీ అదే విధంగా చూసుకుంటే జగనన్న హయాంలో ఉన్నటువంటి హాస్టల్ల మౌలిక సదుపాయాలు ఎలాగైతే ఉన్నాయి, ఈరోజు మళ్ళా నారావారి పాలనలో హాస్టల్ల సదుపాయాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకుంటే చాలా అధ్వానంగా తయారై ఉన్నాయి. ఈరోజు పిల్లలు చదవడానికి కూడా భారంగా అయిన పరిస్థితి. తల్లికి వందనం అనే పథకంతో 15,000 రూపాయలు ప్రతి బిడ్డకు ఇస్తారని చెప్పేసి మళ్ళీ ఈరోజు 13,500 రూపాయలు మాత్రమే తల్లుల ఖాతాల్లోకి జమ చేసి, మళ్ళీ ఇంకా కొంతమందికి అయితే 10,900 రూపాయలు మాత్రమే జమ చేసి, మళ్ళీ నా మండలంలో పెద్దగడపూరు మండలంలో ఒకటే దాదాపు 840 మందికి తల్లుల ఖాతాల్లోకి ఇంకా ఇంతవరకు కూడా తల్లికి వందనం డబ్బులను జమ చేయలేదు. వెంటనే ఆ డబ్బులను కూడా జమ చేయాలి. పిల్లలకి కావాల్సినటువంటి కాస్మెటిక్స్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేయాలి. మళ్ళీ అలాగే ఫీజు రీయింబర్స్ డబ్బులు కూడా విడుదల చేయాలని మేము వైఎస్ఆర్సీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్తే. అలాగే పిల్లలకు సంవత్సరానికి కావాల్సినటువంటి దుప్పట్లు అయితేనేమి, తర్వాత ట్రంక్ పెట్టెలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వలేదు. పిల్లలకి తక్షణమే వాటన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్సీఎస్యు స్టూడెంట్ యూనియన్ తరఫున డివిజన్ ప్రెసిడెంట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మీరు కనుక విద్యార్థులను చులకనగా చేసి చూస్తే మళ్ళా ఉద్రిక్తత చేస్తాం. పోరాటాలని మరింత ఉధృతం చేసి మీ భరతం పడతామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. స్టూడెంట్ యూనియన్ ఆదేశాల మేరకు, స్టేట్ ఆదేశాల మేరకు హాస్టల్ను విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ప్రజెంట్ పెద్దగడూరు మండలంలోనే బీచ్ హాస్టల్లో ఉన్నాము. ఇక్కడ ఎందుకంటే ప్రధానంగా పిల్లలకి సరైన సదుపాయాలు లేవు. ఇంతకుముందు ఆల్రెడీ ఒక బ్యాగులు కూడా ఇచ్చినారంట. ఆ బ్యాగులు కూడా ఆటోమేటిక్ కూడా ఆల్రెడీ చినిపోయినాయి. ఆల్రెడీ మీకు కొన్ని ఫోటోలు కూడా చూపించడం జరిగింది. అదేవిధంగా కొద్దిగా ఇక్కడ మెనూ ప్రకారం కూడా పెట్టట్లేదని కూడా పిల్లలు చెప్తున్నారు. అదేవిధంగా కొద్దిగా సదుపాయం సరకాలు కూడా లేవు. ఎందుకంటే కొద్దిగా బాత్రూమ్లు అయితేనేమి, అంటే వాటర్ సర్వీసులు బయట పోతున్నారు. ఇంకోటి 1 మంత్ 2 మంత్స్ అవుతుంట మంచినీళ్ళు వాటర్ కూడా ఫిల్టర్ వాటర్ కూడా లేదని కూడా మన విద్యార్థులు చెప్తున్నారు. నా పేరు నాగేంద్ర, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.